హాయ్ ఫ్రెండ్స్, టుడే గోదావరి స్పెషల్ చేపల పులుసు. ముందుగా మనం చేపల పులుసుకి సరిపడగా 1 కేజీ చేపలు తీసుకుని అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ముందు చింతపండు పులుసు కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు మనం మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకుని ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ నేనైతే వేసుకుంటాను, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేగుతూ ఉండగా పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు ఆనియన్ పేస్ట్ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందు వెనక తిప్పుకోవాలి. ఫిష్ ముక్కల్ని ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే ఫిష్ విడిపోతుంది. వెంటనే మళ్ళీ మనం తగినంత కారం ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి. కారం లేకపోతే టేస్టే ఉండదు. కారంగా ఉంటేనే కదా బాగుంటుంది. తర్వాత చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి కొంచెం పోసుకున్న వాటిని ఇలా అడుగంటకుండా ఇలా ఒక్కసారి కదిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాం. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు తగినంత పులుపు మీరు ఎంత తింటే అంత ఈ టేస్ట్ పట్టి వేసుకోవచ్చు. ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకొని, మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో తెలీదు, మేమైతే ఉప్పు కారం ఎక్కువే తింటాము. సరిపడినంత వేసుకోండి. ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి ఎలా ఉందో. కలుపుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ ఉడికించుకోవాలి. చేపల కూర మరిగేలోపు దానికి సరిపడా మసాలా రెడీ చేసుకుందాం. చేపల పులుసు అనేటప్పటికీ మనకి మెయిన్ ధనియాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 లాంగ ముక్కలు, 1 లాలిక్కాయ, చిన్న చెక్క ముక్క వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.
20 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుంటాం. మసాలా వేసుకుని స్లోగా ఇలా తిప్పుతూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చేపల పులుసులో చేప ముక్కల కంటే పచ్చిమిర్చి ఉంటాయి చూడండి, పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. రెడీ. గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ.